గారికి అట్నే సమావేశంలో పాల్గొన్న విజ్ఞులందరికీ నమస్కారం తెలియజేస్తూ, అసలు మన సమస్య ఏంటి? కాళేశ్వరం ఎక్కడి నుంచి తెలంగాణ క్షేత్రంగా మారింది? అసలు కాళేశ్వరం ఎట్లయింది? ముందున్న ప్రాజెక్టు ఎందుకు కాళేశ్వరంగా మారింది? ప్రాణహిత చేవల్ల కాళేశ్వరం ఎందుకైంది? దీంట్లో ఉండే లోటు అనేది గతంలో చాలా సందర్భాలలో మనం చెప్పుకోవడం జరిగింది. అదే అప్పుడు ఏం చెప్పినామో ఇప్పుడు అదే జరిగింది. ముందుగా దీంట్లో నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ తెలుసుకోవడంగా మొట్టమొదటిసారి ఈ కాళేశ్వరానికి సాగే ప్రాణహిత చేవలకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎమ్మెల్యేలకు అప్పటి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరికీ మేమే మా ఫోరం వైపు నుంచి, అప్పుడు నేను తెలంగాణ రిలీజ్ ఫోరంతో పనిచేస్తా ఉన్నాం, ఫోరం వైపు నుంచి అసెంబ్లీలో కమ్యూనిటీ హాల్లో మన ఒక కాన్ఫరెన్స్ హాల్, అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారికంగా మేము ఒక వర్క్షాప్ లాగా నిర్వహించాం. ఒక డే లాంగ్ వర్క్షాప్ నిర్వహించి టెక్నికల్ ప్రజెంటేషన్ చేసినాం. ఎట్లా ఇది మనకు ఉపయోగం, ఎట్లా ఉపయోగం లేదంటే అప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చి చెప్పింది. అప్పుడు ఏముండే అంటే నాకు తెలిసినంత మటుకు ఆ బుక్ దొరకలేదు, నేను వెళ్తున్న చాలా సంవత్సరాలు అయింది. దీంతో పాటు దీనికి అనుబంధంగా ఒక పవర్ ప్రాజెక్ట్ కూడా ఉండాలని అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇంజనీర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉంది. ఎందుకు ఆ పవర్ ప్రాజెక్ట్ అన్నారంటే సెల్ఫ్ పవర్. ఎందుకన్నారంటే ఈ దీనికి పవర్ పెద్ద భారం అవుతుంది, ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు కూడా పవరే పెద్ద భారం అవుతుంది. కాబట్టి ఆ పవర్ సెల్ఫ్ పవర్ మనం ఉత్పత్తి చేసుకుంటే దీనికి భారం ఉండదు, ఫ్రీగా వాటర్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో గతంలో పెట్టింది. కానీ దాన్ని ఎందుకు తొలగించిందో తెలియదు. రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకొని ప్రాణహిత చర్యలు ప్రారంభించినప్పుడే ఆ పవర్ అనే దాన్ని పక్కకు పెట్టేసి, దాని తర్వాత మొదలు పెట్టినప్పుడు ఎంత అభివృద్ధి ఉందంటే నేను స్వయంగా ప్రాణహిత నది అక్కడ తుమ్మిడేటి నుంచి చేవేట దాకా దీన్ని నేను ప్రయాణం చేశాను. మొత్తంగా ఎక్కడెక్కడ ఏమేమి ఉందనే దానిపై నేను స్టోరీ చేయడం కోసం, దాని మీద రీసెర్చ్ చేయడం కోసం మొత్తం ప్రయాణం చేశాను. కాబట్టి అక్కడ ఒక కట్టెలు మన్నెత్తలేదు, కానీ అప్పటికే చేవేట అవతల ఒక పేద బాయిలోకి దానికి సంబంధించి దాదాపు ఒక 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను అప్పుడు కాంట్రాక్ట్లు అడిగిన, అరే బాబా నేను మొదలు పెట్టాను ఇంత కట్టెలు మన్నెత్తలు పనిలో మొదలు పెట్టలే, మరి ఇక్కడ నేను ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోలేదు, మరి ఇక్కడ కొనకేమో మొత్తం పని చేసేటంటే సార్ కాంట్రాక్ట్ కదా, వాన్ పని వాళ్ళు చేయలేదు, నా పని ఏం చేసేసిన డబ్బులు తీసుకొని పోయిపోయాడు. అంటే ఇంత అస్తవ్యస్త వ్యవహారం మొదటి నుంచే ఉంది. దీన్ని కావాల్సిన చంద్రశేఖరరావు గారు తనకు అనుకూలంగా మార్చుకొని మొత్తంగా దాన్ని డబ్బులు చేసుకునే దాంట్లో వేరే ఏ సందేహం లేదు. ఇలా సమస్య ఏంటి? మనకు ఇప్పటిదాకా మనం చాలా మాట్లాడుకున్నాం, కాళేశ్వరం తప్పు, నీళ్ళు వస్తలేవు, నిధులు మునిగిపోయాయి అని కాదు. ఇక్కడ సమస్యగా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారిని అత్యవసరంగా ఇప్పుడు రేపెన్నికలు పెట్టించైనా సరే గద్దె దింపాలి ఈ తెలంగాణ కోసం. అయితే అట్లయితే తెలంగాణ బతుకుతుంది. ఇంకా 2 ఏళ్లలో ఇంకెన్ని లక్షల కోట్ల అప్పు చేస్తారో, ఎన్ని వేల కోట్ల అప్పు చేస్తారో తెలియదు, కానీ ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి లేదు. ఇప్పటికే పుట్టబోయే బిడ్డ నుంచి పాడ మీద పాడుతున్నటువంటి శవం దాకా, అంటే చనిపోయినటువంటి వ్యక్తి దాకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ₹1,00,000 చొప్పున అప్పుతో బిడ్డ పుడుతుంది, అప్పుతో శవం పోతుంది మన తెలంగాణ. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనకు తెలుసు. చాలా మంది చెప్పారు ఏ రకంగా దుర్వినియోగమైంది, ఏం చేసింది. ఇప్పుడు ఇంకోటి మనల్ని ఏమంటారు, మాటకు మెయిల్ కంపెనీ తిరుగుతా ఉన్నారు. అరే వాళ్ళని అమ్మేటోటే కొనుక్కున్నాడు, వాడు ఇడవి అమ్ముకుంటాడు, వాడు కొనుక్కుండు, వీడు కాబట్టి ఇంకోని కొనుక్కుంటాడు. ఇక్కడ సమస్యలో ఎవడైతే సంతకం పెట్టి ప్రాజెక్టులు జారీ చేస్తున్నా, కాంట్రాక్ట్లు ఇస్తున్నారో వాళ్ళ సమస్య, వాళ్ళ ముందు గెలిపించాలి కదా. మనము మన యొక్క దృష్టికోణాన్ని లేకపోతే మన శక్తిని పక్కకు పంపించడం వల్ల, మన శక్తిని రకరకాల అంశాలపైన విడగొట్టడం వల్ల మనకి ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి ఎవరికి ఎంత శక్తి ఉందో ఆ శక్తిని అంతా కూడా ఒకే దగ్గర ధారపోసి, మన శక్తిని అంతా ఒకే దగ్గర కూడబట్టి దాన్ని ఒక పెద్ద దాన్ని ఏమంటే వెనకడ దండెల అంటుంటాయి కదా, దండెలలాగా పేని ఈ కేసీఆర్ ను గద్దె నుంచి గుంజడం కోసం ఉపయోగపడేలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప అటు ఇటు మనం చిన్న పగ్గాలాగా విడిపోతే ఈ సమస్య పరిష్కారం దొరకదు. మరి చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా ఆలోచన పడి ఇక్కడ వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా మనం చూస్తే కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా, గౌరవపరంగా పూర్తిగా అన్నింటిలో కూడా దెబ్బతిందనేటువంటి విషయం అందరికీ అర్థమైంది. తెలంగాణలో ఏం కోరుకున్నాం? ఆత్మ గౌరవాన్ని కోరుకుంటాం. మనం అన్నప్పుడు గతంలో కూడా చాలా సందర్భాలలో తెలంగాణ మనకు ఉద్యమం చేస్తున్నప్పుడు సమైక్య రాష్ట్రంలో
లక్షల కోట్ల రూపాయలు ఇస్తాం తెలంగాణ అభివృద్ధి చేస్తామంటే అప్పుడు ఏమన్నా అభివృద్ధి కోసం కాదు మా పోరాటము ఆత్మగౌరవం కోసమే పోరాటం అని చెప్పి మరి తెలంగాణ ఆత్మగౌరవమే లేకపోయింది ఇలా ఆత్మగౌరవం కోసమే పోరాటం జరుగుతా ఉంది ఈ ఆత్మగౌరవంలో భాగంగానే ఈ రకరకాలైన అంశాలన్నీ పైకి వస్తా ఉన్నాయి ఎప్పుడైతే తెలంగాణకు వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్ని తెలంగాణను వద్దు సమైక్య రాష్ట్రం ఉండాలని చెప్పి నిధులించి ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తుల్ని నెత్తి మీద ఎక్కించుకొని వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళకే నిధులిచ్చి వాళ్ళనే మన ప్రభుత్వ ఉద్యోగంలో నియమిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నది కాబట్టి మనం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మరొక్కసారి తట్టిలేపి ఉద్యమానికి సన్నద్ధం చేసేటువంటి పరిస్థితులలో మనం ఉంటే తప్ప మనకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు ఖచ్చితంగా అన్నింటికీ రాజకీయ సమస్యలు రాజకీయ పరమైనటువంటి పరిష్కారమే అన్నింటికి దొరుకుతుంది తప్ప ఇతరత్ర పరిష్కారం ఏం దొరుకుతుంది ఇందాక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు 1,00,000 కోట్ల పరిస్థితి ఏంది ఆ 1,00,000 కోట్లు లేకపోతే 1,50,000 కోట్లు తెలంగాణ ప్రజల ధనమే కదా మరి ఆ మొత్తం పూర్తిగా పనిచేయకపోయినప్పుడు 1,00,000 కోట్ల నిధులు వృధా అయినప్పుడు దాన్ని మనం రాబట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే గోడకేసిన సున్నం లాగానే తప్ప ఆ పైసలు ఎన్నికి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు కాకపోతే వచ్చేటువంటి ప్రభుత్వం కనీసం దాన్ని పర్యాటక కేంద్రంగానైనా అభివృద్ధి చేసి ఆ రకంగానైనా నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టంగా అర్థమైంది ఇక ఈ ప్రభుత్వం డిపిఆర్లు పెట్టదు లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పట్లేదు అంటా ఉన్నాం వీళ్ళు ఏంటి అప్పు తీసుకొస్తున్నప్పుడు ఆ అప్పు యొక్క రికవరీ ఎట్లా జరుగుతుందని చెప్పి బ్యాంకులు అడుగుతాయి ఆ బ్యాంకులు అడిగినప్పుడు ఖచ్చితంగా మనం చెప్తాం మనం ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుంటే పరిశ్రమ ద్వారా ఎంత బెనిఫిట్ వస్తుంది తద్వారా ఎట్లా అప్పులు కడతామని చెప్తాం మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ఖచ్చితంగా ఇదే చెప్తా ఉంది కాళేశ్వరం ద్వారా వచ్చేటువంటి నీళ్లతోటి పొలాలకు పంపించిన తర్వాత ప్రతి ఎకరానికి బిల్లు వేసి నీటి తీరువ వసూలు చేసి మాత్రమే అప్పులు కట్టేటువంటి అవకాశం ఉంటుంది అదే విషయం చెప్తా ఉన్నది మన మిషన్ భగీరథలో ఈ విషయం స్పష్టమైంది ఇలా ప్రతి ఇంటికి ప్రతి నల్లకు అని చెప్పింది కదా ప్రతి ఇంటికి బిల్లు వేస్తా ఉన్నాడు ఒకవేళ రేపు కాళేశ్వరం నీళ్లు మన పొలాలకు వచ్చినప్పుడు ఇప్పటికైతే రాలేదు రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి డబ్బులు నీటి తీరువ వసూలు చేస్తాం ఖచ్చితంగా మనకు ఉచితంగా నీళ్లు రావు ప్రతి ఎకరానికి 1,000 రూపాయల కరెంటు బిల్లు కట్టి మన ప్రభుత్వానికి బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఈజీగా రాదు ఇంకా ముఖ్యమంత్రి గారు మనం ఎప్పటి నుంచి చూసినా ఆ స్కీమ్ యొక్క పెద్ద స్కామ్ ఈ విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి శిక్ష పడాలంటే తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా సామాజికంగా ద్రోహం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ శిక్ష పడాలంటే ఖచ్చితంగా ప్రజాకోర్టులో శిక్ష పడాలి ఆ ప్రజాకోర్టులో శిక్ష పడాలంటే మన శక్తినంతా ఉపయోగించి ఈ ప్రభుత్వాన్ని ఈ కేసీఆర్ ను ఓడగొట్టగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుందో సిద్ధాంత రాద్ధాంతాలన్నింటినీ పక్కన పెట్టి ఏ ఆయుధం ద్వారా అయితే కేసీఆర్ మనం ఎదుర్కోగలుగుతామని మనం నమ్ముతామో ఆ ఆయుధాన్ని చేపట్టి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ వైపుగా మనం పోతే తప్ప సమస్యకు పరిష్కారం కాదని చెప్పి మనకు అనిపిస్తా ఉంది అందుకనే మనం సంఘటితంగా పోరాడదాం ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని నమ్ముతాం ఇది సామాజిక రాజకీయ ఆర్థిక పరమైనటువంటి సమస్య ఇది రాజకీయ కోణం ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుంది కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదా ఈ ప్రభుత్వాన్ని ఈ కేసీఆర్ ను ఓడగొట్టేందుకు ఏ ఆయుధం అయితే పనికొస్తుందో ఎవరైతే దీనికి బలమైనట్టుగా నిలబడగలుగుతారో ఎవరికైతే ఆ శక్తితో వారికి మరింత శక్తినిచ్చి వారికి మరింత ప్రోత్సాహించే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మనం చిత్తాచిత్తుకై ఏదో సిద్ధాంత వైద్యాలు పెట్టుకొని పార్టీ తారతమ్యాలు పెట్టుకొని ప్రాంత కార్యక్రమాలు పెట్టుకొని విడిపోతే ఇంకా మనల్ని రక్షించేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండరు కాబట్టి ఈసారి సిద్ధాంతాలు రాద్ధాంతాలు పార్టీలు లేకపోతే ప్రాంతాలు అన్ని పక్కన పెట్టి ఎవరు కేసీఆర్ ను ఓడగొట్టగలిగినటువంటి శక్తి ఉందో వాళ్ళకు పూర్తిగా మనం మద్దతు ప్రకటించాలి ఆ వైపున రాజకీయ పోరాటం రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.